కానీ విశాల్ గారి కాంబినేషన్ అండ్ సుందర్ గారి కాంబినేషన్ అంటేనే ఎంటర్టైన్మెంట్కి పెట్టింది పేరు కదా. ఎస్పెషల్లీ అప్పుడు మీరు చేసేటప్పుడు అసలు ఒక స్వింగ్లో ఉన్నారని చెప్పాలి ఇద్దరు కూడా. సో మీరు మీ క్యారెక్టర్స్ని ఎలా ఎక్స్పెక్ట్ చేశారు, ఇప్పుడు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు? ఎక్స్పెక్ట్ అనేది ఏం లేదు, బికాస్ ఐ థింక్ దట్ ఆ టైంలో వచ్చి ఒక ఫార్మాట్ ఉండింది కదా, ఒక 2 హీరోలు ఉంటారు. అంటే ఇప్పుడు ఈ సినిమాలో చూస్తే షీ ప్లేడ్ ద ఇండియన్ వర్జన్ ఆఫ్ ద హీరో అండ్ ఐ ప్లేడ్ ద వెస్టర్న్ వర్జన్ ఆఫ్ ద హీరో. ఓకే. సో సో దట్ బ్యాలెన్స్డ్ ఆ స్క్రిప్ట్ లో వచ్చి అదే బ్యాలెన్స్ కదా. అండ్ దెర్ ఇస్ నథింగ్ టు ఎక్స్పెక్ట్ నౌ ఆర్ నాట్ టు ఎక్స్పెక్ట్, బికాస్ ఆ టైంలో ట్రెండ్ అయితే అది. అంటే మేము ఇప్పటికి మిమ్మల్ని ఇలాగా ఫియర్స్ రోల్స్ లో చూసేసి ఉన్నాం Maybe కదా. ఇది చూసుకున్న తర్వాత రొమాన్స్ కూడా వచ్చింది చెప్పేసి ఇంకొక సైడ్ లో వస్తుందేమో. ఓకే. అంజలి గారు కూడా ఐ థింక్ ఇప్పుడు మీరు చేస్తున్న అంటే సబ్స్టాన్షియల్స్ రోల్స్ అనేవి ఈ మధ్య కాలంలో విమెన్ కి చాలా ఎక్కువ రాస్తున్నారు, మీరు చేస్తున్నారు కూడా. బెస్ట్ ఎగ్జాంపుల్స్ మీరు ఇద్దరే. సో అలాంటిది మళ్ళీ ఇప్పుడు సడన్ గా మిమ్మల్ని మీరు ఆ గ్లామరస్ వర్షన్ ఆఫ్ యువర్స్, యునో దట్ కమర్షియల్, టిపికల్ కమర్షియల్ హీరోయిన్స్ వర్షన్ చూసుకుంటుంటే ఎలా అనిపిస్తుంది అసలు? అన్నీ చేయాలి కదా. అంటే ఇప్పుడు సీరియస్ రోల్సే చేసుకుంటూ వెళ్ళిపోతే యూనో కొంచెం కమర్షియల్ మూవీస్ చూసి ఆడియన్స్ కి మనం పెద్దగా ఎక్కం. వాళ్ళకి ఓకే అమ్మాయి సీరియస్ గా చేస్తుంది అంటే ఒక పాయింట్ తర్వాత మనకి కూడా అన్ని క్యారెక్టర్స్ లో ఏడ్చి అన్ని క్యారెక్టర్స్ లోని సీరియస్ గా ఉంటే మనకి కూడా ఆర్టిస్ట్ గా మనకి కూడా ఒక చిన్న బోర్డమ్ ఫీల్ అవుతాం మనం. సో ఇలా ఉంటే ఆన్ అండ్ ఆఫ్ బాగుంటుంది.